హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో మీరు పాయింట్స్ గానీ ఇచ్చారంటే వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళంతా కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 75వ భాగం. సంధ్యని కసి తీరా తోసేయాలని తన మీద చెయ్యి పెట్టింది. కాస్త ఎదురుగా కనిపించిన సీసీ కెమెరా చూసి టక్కున చేతులు వెనక్కి తీసేసుకుంది శిఖర. ఛా, ఇందులో రికార్డ్ అయిందంటే నేను కంప్లీట్ గా ఇరుక్కుంటాను అనుకుంటూ కోపంగా సంధ్య వైపు చూస్తుంటే, శిఖర ఆగిపోయావేంటి? పదమ్మ వెళ్దాం. నవ్వుని పులుముకొని పదండి మేడం అంటూ తనతో కూడా నడిచింది శిఖర. ఏంటి మమ్మీ, నువ్వు ఈ మధ్య నాతో సరిగ్గా ఉండట్లేదు. ఎవరితోనో మాట్లాడుతూ ఉంటున్నావు. నువ్వు ఉంటావు కదా, ఆడుకుందామనుకుంటే బయటికెళ్ళిపోతున్నావు అని దిగాలుగా అడిగాడు శౌర్య. ఆ మాటకి మనసంతా మెలిపెట్టినట్టే అనిపించింది శిఖరకి. నిజమే, ఈ మధ్య సంధ్య మీద కోపంతో తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని మాక్సిమం తనతోనే టైం గడుపుతుంది శిఖర. శౌర్యని దగ్గరికి తీసుకొని, సారీ నాన్నా, ఐఎమ్ రియల్లీ సారీ. ఈ రోజంతా నీతోనే ఉంటాను, సరేనా? మెరిసే కళ్ళతో, నిజంగానా మమ్మీ? అవును. అయితే మనం ఒక ఆట ఆడుకుందామా? ఓ, ఏం ఆట ఆడుకుందాం? నీ కళ్ళకి గంతలు కడతాను, నువ్వు నన్ను పట్టుకో. నవ్వుతూ సరేనంటే ఒక కర్చీఫ్తో శిఖర కళ్ళకి గంతలు కట్టి తనని రౌండ్గా తిప్పి తను వెనక్కి వెళ్లి దాక్కున్నాడు శౌర్య. ఎక్కడున్నాడు నా కన్నయ్య అని వెతుకుతూ తడబడుతూ అడుగులేస్తుంటే ఎంతకీ శౌర్య కనపడలేదు శిఖరకి. ఇంతలో తన బుగ్గ మీద ఎవరో ఉమ్మ అంటూ ముద్దు పెట్టగానే పెట్టిందెవరో అర్థం కాక, శౌర్య? మరోవైపు కూడా అలానే ముద్దు పెట్టగానే, ఎవరు అంటూ కళ్ళగింతలు తీసి చూసింది శిఖర. తన పెదవుల మీద ముద్దు పెట్టడానికి వస్తున్న సిద్ధుని చూసి కోపంగా నెట్టేసింది. అబ్బా, అలా నెట్టేసేవంటే రాక్షసి! రేయ్, మనిషివా నువ్వు? సిగ్గు లేకుండా అక్కలాంటి నాకు ముద్దు పెడతావా అనగానే, ఏచి నోర్ముయ్, ఇంకోసారి అక్క తమ్ముడు అన్నావంటే పీక పిసికి చంపుతా. తప్పేముంది, మన మధ్య బంధం దాదాపుగా అలాంటిదేగా. ఏంటి? అదే, నువ్వు కాలేజ్లో నాకు జూనియర్వి కదా. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. సచిన్ టెండూల్కర్ వైఫ్ అతనికంటే 5 ఏళ్లు పెద్దది, తెలుసా నీకు? అంత మాత్రానికే వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు అయిపోతారా? తాళిబంధానికి రక్తబంధానికి చాలా తేడా ఉంది సిద్ధు. అది నీకు చెప్పినా అర్థం కాదు. నాకర్థం అవ్వడం పక్కన పెడితే నీకు మాత్రం ఈ మధ్య పిచ్చి పీక్స్కెళ్ళింది. నువ్వు మాట్లాడేది ఒక్క ముక్కన్నా నీకైనా అర్థమవుతుందా? అద్దామంటే అక్క అంటావు, తమ్ముడు అంటావు. మనిద్దరి మధ్య సంబంధమేంటో నీకు తెలీదా అని సీరియస్గా అడిగాడు సిద్ధార్థ్. విరక్తిగా నవ్వి మనసులో, నీకు తెలియట్లేదురా. టీనేజ్లో నువ్వు చేసిన అల్లరి నా జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తే, పెళ్లికి ముందే కడుపు తెచ్చుకొని నన్ను కని మీ అమ్మాయి మనిద్దరినీ అక్కా తమ్ముళ్ళని చేసింది. నువ్వెలా అనుకున్నా మన మధ్య ఉన్న బంధం ఇదే. అది నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనుకుంటుంటే, ఏంటే ఆలోచిస్తున్నావు? ఏంటే ఏంట్రా, నేనేమైనా నీ గర్ల్ఫ్రెండ్ అనుకున్నావా? నిన్ను గర్ల్ఫ్రెండ్గానా? అంతలేదమ్మా, కావాలంటే మై డియరెస్ట్ ఎనిమిగా అనుకుంటా. అబ్బా, నువ్వసలు ఎందుకొచ్చావు ఇక్కడికి? రావద్దని చెప్పాను కదా. నువ్వు చెప్తే నేను మానేస్తానా? అంతలేదు, నేనొచ్చింది. అంకుల్, మీరెప్పుడొచ్చారు అంటూ లోపల నుండి శౌర్య రాగానే, రారా కన్నా అంటూ వాణ్ణి పైకెత్తుకొని ఎగిరేసి, వీడి కోసం వచ్చాను. ఏంటంకుల్ ఈ మధ్య మా ఇంటికి రావడం మానేశారు? ఆఫీస్లో హెవీ వర్క్ నాన్నా, అందుకే కుదరట్లేదు. నీకోసం ఈరోజు అదే పనిగా వీల్ చేసుకుని మరీ వచ్చాను తెలుసా. పద, బయటికెళ్దాం. ఏమక్కర్లేదు అంది సంధ్య. అది చెప్పడానికి నువ్వెవరివి? నేను వెళ్ళి అలా బయట తిప్పుకొనొస్తాను. రేయ్, నువ్విలా చేసావంటే నీ గురించి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవే, నేనేం భయపడ్ను. ఎందుకంటే ఎప్పటికైనా ఇది తెలియాల్సిన విషయమే అని చెప్పి శిఖర ఆన్సర్ కోసం చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. అర్ధరాత్రి 12.
ఉన్నట్టుండి అలారం మోగుతుంటే శరత్ సంధ్యలకి మెలకు వచ్చి, ఈ టైంలో అలారం ఏంటి సంధ్య? నేను పెట్టలేదండి అని ఆఫ్ చేయబోతుంటే ఒక్కసారిగా రూంలో లైట్లన్నీ ఆన్ అయ్యాయి. రూమ్ అంతా ఎక్కడ చూసినా రంగురంగుల బెలూన్లు, డెకరేటివ్ పేపర్స్, అందమైన గులాబీలతో డెకరేట్ చేసుండడమని చూసి, ఏంటండి ఇదంతా అంటుండగానే విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ సిద్ధు, సుదీప్లతో పాటు సిద్ధు ఫ్రెండ్స్ అంతా గట్టిగా అరిచారు. శరత్ నవ్వుతూ, ఏంట్రా ఇది? మీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ, మేం పొరపాటును కూడా మర్చిపోం, అందుకే ఇలా అరేంజ్ చేశాం అన్నాడు సిద్ధు. అంతేకాదు డాడ్, ఈరోజు ఈవినింగ్ పెద్ద పార్టీ కూడా అరేంజ్ చేస్తున్నామన్నాడు సుదీప్. ఎందుకురా ఇలాంటివన్నీ అని సంధ్య అంటే, నేనడిగితే నువ్విలాగే అంటావు మమ్మీ, అందుకే నీకు చెప్పకుండా అరేంజ్మెంట్స్ చేసేశాం. ఏవండి, ఏంటండి వీళ్ళు? ప్రతి సంవత్సరం మనం వద్దని చెప్పడం, వాళ్ల పని వాళ్ళు చేసుకుపోవడం అలవాటేగా, పిల్లల సంతోషాన్ని ఎందుకు పాడు చేయడం, కానివ్వు అని శరత్ అనడంతో, థ్యాంక్యూ అంకుల్ అంటూనే ముందుగానే ప్రిపేర్ చేయించిన అందమైన కేక్ తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టారు వెంకీ. డాడ్, మామ్, కట్ చేయండి అంటూ నైఫ్ చేతిలో పెట్టారు. ఇద్దరు పట్టుకుని కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటుంటే సూజీ ఆ మూమెంట్స్ ని ఫొటోస్ తీస్తుంది. థ్యాంక్ యూ సంధ్య ఫర్ యువర్ వండర్ఫుల్ గిఫ్ట్స్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు శరత్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని సంధ్య ఎమోషనల్ అవుతుంటే, ఆంటీ, ఎమోషనల్ అయి మా ఎంజాయ్మెంట్ స్పాయిల్ చేయకండి అని కుమార్ అనడంతో నవ్వుతూ మొదటి పీస్ సిద్ధుకి, సుదీప్కి పెట్టారు. ఇద్దరికీ బుక్కేస్ అందించి విషెస్ చెప్పి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు అందరూ. హలో శిఖర అంటూ సంధ్య ఫోన్ చేసింది శిఖరకి. చెప్పండి మేడం, ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీనా? ఎందుకు మేడం? ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఆ మాటకి పళ్ళు నూరుతూ అలాగా అంటే, అవునమ్మా, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను మేడం అని ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ని అలానే విసిరి కొట్టింది శిఖర. నన్ను అనాథని చేసి నువ్వు మాత్రం మొగుడు పిల్లలతో సంతోషంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నావా సంధ్య? నువ్వెవరో తెలిసినప్పటి నుండి నిన్ను చంపాలనుకుంటుంటే ఆ అవకాశమే రావట్లేదు. కనీసం ఈ పార్టీలో అయినా నా పని పూర్తి చేయాలని కసిగా శిఖర అనుకుంటుంటే, ఫోన్ చప్పుడికి బయటికి వచ్చిన మీనా, శౌర్యలు కోపంగా ఉన్న శిఖరని భయంతో చూస్తుండిపోయారు. వాళ్ళని చూసి కోపాన్నంతా పక్కన పెట్టి, ఏంటలా అయిపోయారు? ఫోన్ పగిలిపోయింది అంతే. కానీ నువ్వు కోపంగా ఎందుకున్నావు మమ్మీ? అవునక్క, నువ్వు ఈ మధ్య చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అంది మీనా కూడా. అదేం లేదులే మీనా, నేను మామూలుగానే ఉన్నాను, కాకపోతే కాస్త వర్క్ టెన్షన్లో ఉన్నాను. బంగారం, పద, నీకు స్కూల్ టైం అవుతుంది, డ్రాప్ చేస్తాను అంటూ వాణ్ణి తీసుకెళ్ళింది శిఖర. ఈవినింగ్ వాళ్ళకి బాగా కావాల్సిన ఫ్రెండ్స్ ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య పార్టీ ఏర్పాటైంది. బ్లూ కలర్ చుడిదార్లో సింపుల్గా రెడీ అయి ఒక బుకే తీసుకొచ్చింది శిఖర. అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ సరదాగా కనిపిస్తున్న శరత్, సంధ్యలని చూసి ఎంత ముచ్చటగా ఉన్నారో. ఈ వయసులో కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అనుకోకుండా ఉండలేకపోయింది శిఖర. శిఖరని చూసిన సంధ్య, శిఖర రామ్మా అంటూ ఎదురెళ్ళింది. ఇద్దరికి కలిపి బుకే ఇచ్చి విషెస్ చెప్పగానే శరత్ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి ఎవరో రావడంతో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. సంధ్య మాత్రం పై నుండి కింద వరకు చూస్తుంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏం లేదు, నువ్విలరా అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్ళింది. సిద్ధు, ఇదేంటి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తున్నారు? కొంపదీసి ఈ రాక్షసి మా గురించి చెప్పేస్తుందా అనుకుని కంగారుగా వాళ్ల వెనకే వెళ్ళాడు సిద్ధార్థ్. డైరెక్ట్గా శిఖరని తన రూమ్కి తీసుకెళ్ళింది సంధ్య. ఏంటి మేడం ఇక్కడికొచ్చారు? నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను శిఖర. నాకు గిఫ్టా? అవును అంటూనే సెల్ఫ్లో నుండి ఒక కవర్ తీసిస్తూ, ఇది నీకోసమే అంది సంధ్య. కవర్ ఓపెన్ చేసిన శిఖరకి మొన్న తీసుకున్న పీచ్ కలర్ శారీ కనపడ్డంతో, మేడం ఇది నీకోసమే తీసుకున్నాను, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, కట్టుకో. వద్దండి, నాకిలాంటి వద్దు. ఏమ్మా, ఎందుకని? అది నాకు నిన్ను చూస్తుంటే ఎందుకో చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నావు. ఎప్పుడు నువ్వు నా కళ్ళ ముందే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిన్నింతవరకు నేను చీరలో చూడలేదు. పైగా నీకు నాకు చాలా దగ్గరి పోలికలున్నాయని మీ సార్ కూడా అన్నారు తెలుసా? నీకీ చీర కట్టించి నా నగలన్నీ పెట్టి నీలో నన్ను చూసుకోవాలనిపిస్తుంది. కానీ మేడం, నాకివన్నీ నీకోసం కాకపోయినా నాకోసమైనా ఈ చీర కట్టుకోమ్మా. అది కాదండి, ఇవన్నీ సార్ వాళ్ళు చూస్తే బాగోదు.
ఆయనేమీ అనరు, నేను చెప్తున్నానుగా అంటూనే స్వయంగా నీకు నేనే చీర కడతానంటూ తన పైటకి ఉన్న పిన్ తీస్తుంటే ఎందుకో వద్దని వారించలేకపోయింది శిఖర. వీళ్ళిద్దరూ లోపలేం చేస్తున్నారు? ఓ గాడ్, కొంపదీసి ఈ రాక్షసి తనెవరో చెప్పేస్తుందా? ఈ దయ్యం ఈరోజు నాకు పిండం పెట్టడానికే రెడీ అయిందనుకుంటూ విండో సైడ్ వెళ్లబోతుంటే ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవ్వడంతో వెనక్కి తిరిగాడు సిద్ధార్థ్. పిచ్ కలర్ శారీలో పొడవైన జడలో మల్లెలు పెట్టి సంధ్య జ్యువెలరీతో రెడీ అయి బయటికొచ్చిన శిఖరని రెప్పవాల్చకుండా చూస్తుండిపోయాడు. బంగారు బొమ్మలా ఉన్నావు శిఖర అని సంధ్య అంటుంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉన్న సిద్ధుని చూసి, రే సిద్ధు, ఏమైందిరా, అలా అయిపోయావేంటి అని అడిగింది సంధ్య. అది ఏం లేదు మామ్, తను శిఖరరా, మన శిఖర. అది కాదు మామ్, తననెందుకిలా రెడీ చేశావు? ఏమో, తనని నా చేత్తో రెడీ చేయాలనిపించింది. చాలా అందంగా ఉంది కదా. ఆ పదమ్మా శిఖర. సంధ్య చెయ్యి పట్టుకొని, ప్లీజ్ మేడం, ఇదంతా వద్దు, నాకేదోలా ఉంది. ఇది మా అమ్మని బాగానే బుట్లో వేసుకుంది. నా గురించి పూర్తిగా చెప్పేసిందంటే అసలే మమ్మీ ఆరోగ్యం అంతంత మాత్రం అని సిద్ధు టెన్షన్ పడుతుంటే ఇంతలో సంధ్య అంటూ లోపలికొచ్చిన శరత్ తేరిపారా చూస్తే ఒకప్పటి సంధ్యలా కనిపిస్తున్న శిఖరని చూసి అక్కడే ఆగిపోయాడు. సంధ్య, ఏం జరుగుతుందిక్కడ? ఏం లేదండి, శిఖర కోసం మొన్న ఈ చీర తీసుకున్నాను, చూడండి ఎంత అందంగా ఉందో అంటే, ఎందుకో తన దగ్గర ఒక పనిచేసే ఒక ఎంప్లాయీని సంధ్య తన సొంత కూతుర్లా ట్రీట్ చేయడం శరత్కి ఏమాత్రం నచ్చలేదు. కాని సంధ్య ఎందుకిదంతా? మన వెడ్డింగ్ యానివర్సరీకి నేను గిఫ్ట్ ఇచ్చాను, ఎలా ఉంది? ప్రస్తుతానికి అతనికి సంధ్య తప్ప మరో లోకం లేదు. తన సంతోషం కోసం ఏమైనా చేస్తాడు శరత్. అందుకే ఏమనలేక నవ్వి ఊరుకున్నాడు. సార్, నేను వద్దనే చెప్పాను, మేడం వినట్లేదండి అని శిఖర అంటే, పర్వాలేదులేమ్మా, మా సంధ్యకి ఎవరైనా నచ్చితే ప్రాణమైనా ఇచ్చేస్తుంది అని, సంధ్య, గెస్ట్లంతా వెయిట్ చేస్తున్నారు, పద అని తొందర పెట్టడంతో అక్కడ్నుండి వెళ్ళిపోయింది సంధ్య. వెళ్తున్న శరత్ని తినేసేలా చూస్తూ, ఈయనకి భార్య నన్ను కూతుర్లా చూసుకోవడం ఇష్టం లేనట్టుంది అనుకుని శిఖర పళ్ళు నూరుతుంటే, ఏంటి మా మమ్మీని బాగా మచ్చిక చేసుకుంటున్నట్టున్నావు? కోపంగా చూస్తూ, మరే, మన గురించి పూర్తిగా చెప్పాలంటే నా మీద తనకి నమ్మకం రావాలిగా. నిజంగానే చెప్పేస్తావా? నువ్వే అన్నావుగా నాది పాము పగ అని, అంత ఈజీగా వదులుతానా? మీ అమ్మని పూర్తిగా నా బుట్టలో వేసుకోవడం ఎందుకులే, చూశావుగా, ఆల్రెడీ నా కోసం కొత్త చీర, మీ అమ్మ నగలు అన్నీ పెట్టి తన చేత్తో తనే సొంత కూతుర్ని రెడీ చేసినట్టు రెడీ చేసింది. మంచి టైం చూసుకుని ఇక నీ గురించి చెప్పడమే మిగిలింది, గెట్ రెడీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. ఇది నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అనుకుంటుంటే ఇంతలో సిద్ధు అని వినిపించిన శరత్ గొంతుకి, కమింగ్ డాడ్ అంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. కొద్దిపాటి ఫ్రెండ్స్ ముందు కోలాహలంగా సందడిగా సంతోషంగా ఉన్న సంధ్య శరత్లను చూసి, వీళ్ల సంతోషాన్ని నాశనం చేద్దామనుకుంటే ఎలాంటి మార్గం కనిపించట్లేదు, ఏం చెయ్యాలిప్పుడు అని శిఖర తనలో తనే సతమతమవుతుంటే అప్పుడే ఎవరో ఫోన్ చేశారని పనిమనిషి చెప్పడంతో లోపలికెళ్ళింది సంధ్య. సంధ్య లోపలికెళ్లడం చూసిన శిఖర తనని ఎవ్వరూ గమనించకుండా తన వెనకే వెళ్ళింది. నవ్వుతూ హలో అంటున్నా బయట కోలాహలం మధ్య ఏమీ వినిపించకపోవడంతో పైనున్న తన రూంకి వెళ్లి రిసీవర్ తీసుకొని హలో అంది. ఏంటి సంధ్య, చాలా సంతోషంగా పెళ్లి రోజు జరుపుకుంటున్నట్టున్నావు అన్న దయాంత్కర్ గొంతుకు ఉలిక్కిపడింది సంధ్య. నువ్వా? నేనే. ఏంటి, ఇక ఫోన్ చేయననుకొని చాలా సంతోషంగా నీ మొగుడుతో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అంటుంటే ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి సంధ్యకి. ఇప్పుడు నేనొచ్చి నీ రహస్యాన్నంతా అందరి ముందు బట్టపయలు చేశాననుకో. వద్దు, అంత పని చేయకు. గట్టిగా నవ్వుతూ, అలా అంటావేంటి సంధ్య, ఏదో ఒకరోజు చెప్పాలిగా, అది ఈరోజే ఎందుకు అవ్వకూడదు? లేదు, ఈ నిజం ఆయనకి తెలిస్తే నన్ను క్షమించరు. అయితే ఈరోజే ఈ క్షణమే అక్కడికొచ్చి నీ బండారమంతా బట్టబయలు చేస్తాను, వస్తున్నాను, నీ మొగుణ్ణి ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అని దయాకర్ చెప్పడంతో వద్దు, అలా చెయ్యకు అని అంటుండగానే ఫోన్ కట్ అయింది. అప్పటి వరకు ఉన్న సంతోషమంతా దూదిపింజలా ఎగిరిపోవడంతో గుండెల్లో వణుకు మొదలైంది సంధ్యకి. నిద్రలో నడుస్తున్న దానిలా ఒక్కో అడుగు వేస్తుంటే అప్పుడే మరోవైపు నుండి పైకొచ్చిన శిఖర
ఎవరితో మాట్లాడిందో ఏం మాట్లాడిందో ఏమీ వినలేదు. కాని తను గమనించింది ఒక్కటే, పార్టీ జరుగుతుండడంతో పనివాళ్లతో సహా అందరూ అక్కడే ఉన్నారు. కేవలం సంధ్య మాత్రమే పైనుంది. మంచి అవకాశం అనుకోగానే శిఖర కళ్ళు 1000 వాల్టుల బల్బుతో వెలిగిపోతున్నాయి. శరత్ గురించి ఆలోచిస్తూ నడుస్తున్న సంధ్య తన చుట్టూ ఎవరున్నారు ఏంటనేది గమనించే స్థితిలో లేదు. శరత్కి నిజం తెలిస్తే ఈ వయసులో భర్త పిల్లల ముందు తను తలదించుకునే నిలబడాలి. దానికంటే శాశ్వతంగా చావడమే మంచిది అనుకుంటూ స్టెప్స్ దిగుతుంటే చప్పుడు చేయకుండా తన వెనకే వచ్చిన శిఖర సంధ్య 2వ మెట్టు మీద ఉండగానే వెనుక నుండి ఫోర్సుగా కార్పెట్ని లాగేసి తను పిల్లర్ చాటుకి తప్పుకుంది. ఎలా నడుస్తుందో కూడా గమనించకుండా నడుస్తున్న సంధ్య ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ పైనుండి కింద వరకు దొర్లుకుంటూ పడిపోయింది సంధ్య. తలకి బలంగా దెబ్బ తగిలి కనీసం ముఖం కూడా కనిపించనంతగా రక్తసిక్తమైపోయింది. అక్కడెవరూ లేకపోవడం పైగా గార్డెన్లో వినిపిస్తున్న మ్యూజిక్ సౌండ్కి సంధ్య అరుపులు కలిసిపోయాయి. 2 క్షణాలకి ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి. నిర్జీవంగా పడి ఉన్న సంధ్యని చూస్తూ రాక్షసంగా నవ్వుకుంటూ, సంధ్య, నీ చావుని కోరి తెచ్చుకున్నావు. నిన్ను చంపే అవకాశం నాకింత తొందరగా ఇంత ఈజీగా దొరుకుతుందని పొరపాటున కూడా అనుకోలేదు అనుకుని ఎవ్వరూ చూడకముందే వెనుక వైపు నుండి పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయింది శిఖర. అబ్బా, స్టోరీ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. మొత్తానికి శిఖర అనుకున్నంత పని చేసింది. మరి సంధ్య పరిస్థితి ఏంటి ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి స్టోరీస్కి వ్యూస్ నిజంగానే రావట్లేదండి. దయచేసి హై పాయింట్స్లో మీరు హైప్స్ ఇచ్చాయంటే మన ఛానల్తో పాటు వీడియోస్కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.